Hi everyone, good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్? సో వాటిని బేస్ చేసుకొని ఇవాళ క్లాస్ సెలెక్టర్స్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ గురించి చూద్దాం. సో టుమారో ఆపరేటర్స్ గురించి చూద్దాం. అండ్ అదేవిధంగా రియల్ టైంలో ఈ ఆపరేటర్స్ అన్నీ ఎక్కడ యూజ్ అయినాయి అని ఇంతవరకు యూజ్ చేసిన కాన్సెప్ట్స్ అన్నింటిలో ఎక్కడ యూజ్ చేస్తాం అనేటి గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్. సో ఫస్ట్ వన్ సెలెక్టర్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, సేమ్ ఒక కాన్సెప్ట్, ఇవన్నీ తీయద్దాం. ఐడీస్ అనేది యూనిక్ అనమాట. మనకి ఐడీస్ ఆర్ యూనిక్ అంటే ఏదో ఒక కేసులో మాత్రం ఐడీస్ రాస్తాం, బట్ ఐడీస్ అనేది సేమ్గా ఉండవు. ఐడీస్ అన్నీ డిఫరెంట్గా మనం రాసుకుంటూ ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను H1 ఐడి మెసేజ్ అని తీసుకుంటున్నా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కేసెస్లో నేను ఈ H1 అనేది క్లాస్ నేమ్ తీసుకున్నా, క్లాస్ ఈక్వల్ టు మెసేజ్ అని తీసుకుంటున్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది ఐడి, ఇది క్లాస్ అనమాట. అండ్ ఇది పారాగ్రాఫ్. అండ్ అదేవిధంగా ఇంకొక ఐడి, ఇంకొక క్లాస్, ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, ఇంకోటి ఐడి. నేను వీటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పటి వరకు జరిగిన క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4ని బేస్ చేసుకుని ఒక టాస్క్ అనేది ఇస్తాను. మళ్ళీ ఇవాళ ఆ టాస్క్ని మళ్ళీ ఫినిష్ చేసుకొని రావాలి. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐడి ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది. దిస్ ద టూ ఎట్ ద డిఫరెంట్ అనమాట, మెసేజ్ ఐడి. ఇప్పుడు ఈ కేసెస్లో ఈ ఐడిని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఎనీవన్? ఈ ఐడిని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయొచ్చు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఐడి. మెసేజ్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూని మనం చేంజ్ చేయాలంటే, అంటే ఈ ఎలిమెంట్లో ఉండే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు మనకు కావాల్సిన వాల్యూ రాయొచ్చు. వెల్కమ్ టు ఐలాండర్ అని రాస్తున్నాం. అండ్ అదేవిధంగా సిరీస్ అవుట్పుట్ చూద్దాం. సిరీస్ వెల్కమ్ టు ఐలాండ్. అదేవిధంగా ఈ ఎలిమెంట్కు కలర్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఎలిమెంట్ కలర్ ఇవ్వాలంటే మళ్ళీ సేమ్ సెలెక్టర్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సేమ్ సెలెక్టర్ ఇక్కడ రాస్తాం. డాట్ స్టైల్ కలర్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ కలర్ ఈస్ రెడ్ అనేసి నేను ఇస్తాను. అండ్ అదేవిధంగా అదర్ ప్రాపర్టీస్ మనం ఏమన్నా అప్లై చేయాలనుకుంటే సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవచ్చు. చెప్పానా సెట్ అట్రిబ్యూట్ గురించి? చెప్పారు సార్. సో సెట్ అట్రిబ్యూట్లో మనకు అట్రిబ్యూట్ నేమ్ కామా అట్రిబ్యూట్ వాల్యూ. అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి మనకు ఇట్స్ ఏ స్టైల్ అనమాట. అట్రిబ్యూట్ వాల్యూ ఒక ఇలాగ మనకి ఎలాగైతే సిఎస్ ఇట్లామో అలా రాయొచ్చు. కలర్ రెడ్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ సెమీకోలన్, ఇక్కడ మనం ఇవ్వాల్సింది సెమీకోలన్, నాట్ కామా సెమీకోలన్, బ్యాక్గ్రౌండ్ ఎల్లో. సో కొద్దిగా ఎవరు మీట్లో పెట్టండి, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్. అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ ప్యాడింగ్ 30 పిక్సెల్. ఆ సీస్ అవుట్పుట్ ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇంకొకసారి ఏమైనా రాయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడి వరకు కామన్గానే ఉంటుంది ఎవ్రీ వాల్యూలో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సో ఫస్ట్ లెట్ నా ఓన్ డిఫైన్ నేమ్ తీసుకున్నా, ఐడి నేమ్ ఈక్వల్ టు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ ఐడి నేమ్ అని వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడైతే మీరు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అనేది యూజ్ చేస్తారో అక్కడంతా మళ్ళీ ఇదంతా పూర్తిగా రాయకుండా ఐడి నేమ్ రాస్తాం.
ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఐడి నేమ్లో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి నేమ్ ఏముందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐడి నేమ్ అంటే ఏముందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కన్సోల్ రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్, నో సీస్. కన్సోల్కి వెళ్తే నో సీస్ H1 ఇది ఉంది, మొత్తం అంతా ఈ ఎలిమెంట్ ఉంది, రైట్. ఈ ఎలిమెంట్ కదా మనకి గెట్ అయ్యేది, ఎలిమెంట్ వచ్చింది కదా, ఎలిమెంట్ గెట్ అయింది కదా మనకు. అంటే ఈ ఐడిలో ఈ ఎలిమెంట్ ఉంది, H1 అనే ఎలిమెంట్ ఉంది, ఏదైతే ఐడి మెసేజ్ ఉందో ఆ ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్కే ఇన్నర్ HTML చేసాం, ఆ ఎలిమెంట్కే సెట్ అట్రిబ్యూట్ చేసాం. క్లియర్? క్లియర్? ఐడి సెలెక్టర్ గురించి క్లియరా? ఓకే అమ్మా. ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ని సెలెక్ట్ చేయాలనుకున్నా. క్లాస్ సెలెక్టర్ ఒకటి ఉంటే ఓకే, బట్ మనకి ఇక్కడ క్లాసెస్ కానీ ట్యాగ్స్ కానీ మనకు మల్టిపుల్ ఉంటాయి. ఎక్కడైనా సరే క్లాసెస్ కానీ ఎలిమెంట్ నేమ్స్ కానీ మల్టిపుల్ ఉంటాయి. ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్స్ అనమాట, మల్టిపుల్ ఉంటాయి. వీటిని డిఫరెంట్గా రాయాలి. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, మళ్ళీ లెట్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది కామన్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్స్. ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనాలి. ఇక్కడ ఎలిమెంట్స్ అనమాట, ఇక్కడ ఎలిమెంట్, ఇక్కడ ఎలిమెంట్స్, ఇలాగే రాయాలి. ఎలిమెంట్ అని రాయడానికి లేదు ఛాన్స్. ఈవెన్ ఒక క్లాస్ ఉన్నా సరే మీరు ఎలిమెంట్సే రాయాలి. ఈవెన్ ఒక క్లాస్ ఉన్నా మీరు ఎలిమెంట్సే రాయాలి. ఓకే, క్లియర్? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, ఒక క్లాస్ ఉన్నా మీరు ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు ఏ క్లాస్ నేమ్ అది? మెసేజ్ అనే క్లాస్ నేమ్. ఇట్స్ ఏ మెసేజ్ క్లాస్ నేమ్ అనమాట మనకి. క్లియర్? నో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూద్దాం. జస్ట్ మనకి కన్సోల్ తీసుకొని కన్సోల్లో అవుట్పుట్ చూద్దాం ఏమొచ్చిందని. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఏమొచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏమొచ్చింది చూడండి ఇక్కడ. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ 3 వాల్యూస్. అంటే 3 క్లాసెస్ మనకు ఉన్నాయి. ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే క్లాసెస్ అనేది ఒకటి ఇండివిజువల్ కాదు. 1 2 3 ఈ వాల్యూస్ ఎలా వచ్చాయంటే ఇక్కడ మనకు క్లాస్ నేమ్లోకి స్టోర్ అయినాయి. క్లాస్ నేమ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ, ఇలా ఒక అరే లాగా వచ్చింది మనకి, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకు ఈ వేరియబుల్ని బేస్ చేసుకొని ఈ ఫస్ట్ వాల్యూని నేను గెట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వాల్యూకి కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా, సెకండ్ వాల్యూకి కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా, థర్డ్ వాల్యూకి కలర్ బ్లూ ఇవ్వాలనుకుంటున్నా. ఎలా గెట్ చేస్తాం? ఇది ఏ ఫార్మేట్ చెప్తారా? ఇది ఏ ఫార్మేట్లో కనిపిస్తుంది మీకు? ఫస్ట్ వాల్యూ అంటే ఇది అనమాట, ఫస్ట్ ఇది, సెకండ్ అంటే ఇది, థర్డ్ అంటే ఇది. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? అరే సార్, అరే. ఇప్పుడు ఈ అరేలో ఫస్ట్ వాల్యూ నేను గెట్ చేయాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? ఫస్ట్ వాల్యూ అంటే ఈ వాల్యూ అనమాట. ఈ వాల్యూని నేను గెట్ చేసి ఆ వాల్యూకి కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా, ఎలా ఇస్తారు? ఇదంతా స్టోర్ అయ్యేది ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నా, ఎలా? క్లాస్ నేమ్ ఆఫ్ క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ లో 0 ఫస్ట్ అయితే. ఎస్, ఫస్ట్ వాల్యూ. క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఈ ఫస్ట్ వాల్యూకి మీరు కంటెంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డాట్ ఇన్నర్ HTML యూజ్ చేస్తారు. అదేవిధంగా కలర్ ఇవ్వాలనుకుంటే స్టైల్ డాట్ కలర్ ఇస్తారు, లేదనుకుంటే సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్టైల్ డాట్ కలర్ అప్లై చేసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా సెకండ్ వాల్యూకి గ్రీన్ అప్లై చేయాలనుకుంటున్నాను. సెకండ్ వాల్యూ గ్రీన్ అప్లై చేయాలంటే ఏం చేస్తారు? క్లాస్ నేమ్ ఆఫ్ 1 అప్పుడు మనకి గ్రీన్. అండ్ అదేవిధంగా థర్డ్ వాల్యూకి బ్లూ అప్లై చేయాలనుకున్నా, ఇట్స్ ఏ క్లాస్ నేమ్ ఆఫ్ 2, ఇట్స్ ఏ బ్లూ. నౌ సీ దిస్ అవుట్పుట్. రెడ్, గ్రీన్, బ్లూ. క్లియర్? సేమ్ లైక్ ట్యాగ్ నేమ్స్ కూడా అంతే. లెట్ ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ ఇట్స్ ఏ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అంట, ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇట్స్ ఏ పి. ఇప్పుడు మీరు కన్సోల్లో చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్
ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్. ఇప్పుడు ట్యాగ్ నేమ్ గురించి చూస్తే మనకి ఎన్ని వచ్చి ఉంటాయి చూడండి, ఎన్ని వచ్చాయి? ఇట్స్ ఏ 4 పారాగ్రాఫ్స్, 4 పారాగ్రాఫ్స్ వచ్చాయి. ఇప్పుడు ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ లైక్ దిస్. ఇప్పుడు ఫస్ట్ పేరాకి రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే ఫస్ట్ పేరాగ్రాఫ్కి హాట్ పింక్ ఇవ్వాలనుకుంటున్నా, సెకండ్ పేరాకి రెడ్, థర్డ్ పేరాకి గ్రీను, ఫోర్త్ పేరాకి బ్లూ ఇవ్వాలనుకుంటున్నా. ఎలా ఇస్తారు చెప్తారా? టెక్స్ట్ కలర్ అంటున్నా ఆయన, ఎలా ఇవ్వచ్చు? ఎలా ఇవ్వచ్చు? ట్యాగ్ నేమ్ ట్యాగ్ నేమ్ అరే జీరో ట్యాగ్ అరే జీరో డాట్ స్టైల్ కలర్ స్టైల్ డాట్ కలర్, ఇంతేనా? హాట్ ఇంతేనా? అంతే. ఓకే. సేమ్ అదే విధంగా మనకి ఫస్ట్ వాల్యూకి అంటే సెకండ్ పేరాకి ఇట్స్ ఏ 1, దీనికి మనకు రెడ్ ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా థర్డ్ పేరాకి ఇట్స్ ఏ 2, ఇండెక్స్ నెంబర్ 2 అనమాట, ఇట్స్ ఏ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ థర్డ్ వాల్యూకి బ్లూ ఇవ్వాలనుకుంటున్నాం. క్లియర్? క్లియర్ దిస్? నౌ సీ దిస్. హాట్ పింక్, రెడ్, గ్రీన్, బ్లూ. క్లియర్? ఎనీ డౌట్స్? ఇలా మనం మన సెలెక్టార్స్ అన్నిటినీ మనం ఒక వేరియబుల్లో పెట్టేసుకుని ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మీరు చేసిన ఎవ్రీ కాన్సెప్ట్లో మీరు ఏం చేస్తారంటే కామన్గా ఉండే సెలెక్టార్ని ఒక వేరియబుల్లో పెట్టుకోండి, ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి, ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి, ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి, ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్, అన్నిటికీ అన్ని వేరియబుల్ నేమ్స్ ఇచ్చేయండి. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి, మిగతా అన్నిటికీ ఇలా వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి. ఇది కూడా అంతే, వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసుకోండి, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి, వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి, వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి. ఓకే. సేమ్ దీన్ని కూడా మనకి ఇక్కడ చేసిన కాన్సెప్ట్స్ కూడా మీరు అన్నిటికీ కామన్గా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి, ఆడ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి, అన్నిటికీ అంతే. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ప్రతిదానికి వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి, దాంట్లో యూజ్ చేసేయండి. క్లియర్? మీరు మార్చుకొని రావాలి, నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఇవన్నీ మార్చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్ అనమాట. క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. ఇలాగా క్వైరీ సెలెక్టార్లో మనకు లాస్ట్ టైం మీరు చూస్తే ఒక్కొక్క వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ మాత్రమే, ఫస్ట్ మ్యాచ్ మాత్రమే సెలెక్ట్ అయింది కదా. క్వైరీ సెలెక్టర్ అనేసి ఇక్కడ రాస్తే, సో ఇక్కడ మనకు క్వైరీ సెలెక్టర్ రాసి హ్యాష్ మెసేజ్ అని రాస్తే మనకేమైంది, ఫస్ట్ వాల్యూ మాత్రమే సెలెక్ట్ అయింది, ఫస్ట్ వాల్యూకి మనకి ఇట్లా రాసేసాం. సో ఇది దీనికైతే వచ్చేసింది ఫస్ట్ వాల్యూకి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేను క్వైరీ సెలెక్టర్ అంటున్నా, ఇక్కడ మనకు క్వైరీ సెలెక్టర్ డాట్ మెసేజ్, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి క్వైరీ సెలెక్టర్ డైరెక్ట్ ట్యాగ్ నేమ్. వీటన్నిటిని కొంచెంసేపు కామెంట్లో పెడుతున్నా, అండ్ వీటిని కూడా కొంచెంసేపు కామెంట్లో పెడుతున్నా, ఇలా కామెంట్ పెట్టాను. నా ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన వాల్యూ మనకి ఏమవుతుందంటే ఓన్లీ 1 వాల్యూ మాత్రమే వచ్చింటుంది, ఓన్లీ 1 వాల్యూ మాత్రమే వచ్చింటుంది. సీ దిస్, H1 క్లాస్ నేమ్తో ఉన్న ఒక వాల్యూ వచ్చింది, పారాగ్రాఫ్స్ ఉన్న ఒక వాల్యూ మాత్రమే వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఒక వాల్యూకి వచ్చింది, ఇప్పుడు ఈ వాల్యూకి నేను రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఎలా ఇస్తాం? ఇక్కడ ఒక వాల్యూ మాత్రం వచ్చింది, ఇప్పుడు ఈ వాల్యూకి మనం రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇది అరే కాదు, ఆబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఏ సింగిల్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్కి నేను రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఎలా ఇస్తారు? ఎనీవన్? క్లాస్ నేమ్ డాట్ స్టైల్ డాట్ కలర్స్ అంతే, అది ఇండివిజువల్ వాల్యూ కాబట్టి క్లాస్ నేమ్ డాట్ స్టైల్ డాట్, అది అరే అయితే స్క్వేర్ బ్రాకెట్ వాడతారు, అరే కాకపోతే జనరల్గా రాసేయాలి. అది టెక్స్ట్ ఏమైనా మార్చాలంటే ఇన్నర్ HTML వాడతాం. ఓకే, టెక్స్ట్ ఏమైనా మార్చాలంటే ఇన్నర్ HTML వాడతాం, లేదు ఏదైనా కలర్ కానీ ఏదైనా మార్చాలంటే స్టైల్ డాట్ కలర్ వాడతాం. సేమ్ అదేవిధంగా ఈ ట్యాగ్ కూడా అంతే. ఈ ట్యాగ్ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ వాల్యూనే మనకు సెలెక్ట్ అవుతుంది, అంటే దాంట్లో కూడా మనకు ఫస్ట్ వాల్యూ ట్యాగ్ నేమ్ డాట్ స్టైల్ డాట్ కలర్ రెడ్ సిరీస్, దాంట్లో కూడా ఫస్ట్ వాల్యూ దిస్ వాల్యూ. ఓకే, పారాగ్రాఫ్లో కూడా ఫస్ట్ వాల్యూ
హెడ్డింగ్స్లో కూడా ఫస్ట్ వాల్యూ, ఆ హెడ్డింగ్లో కూడా క్లాస్ నేమ్ ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ మ్యాచ్ అవుతుంది. బట్ నాకు మిగతా వాల్యూస్ అన్నీ కావాలనుకుంటున్నా. మిగతా వాల్యూస్ అన్నీ కావాలనుకుంటే మీరు ఇక్కడ చేయాల్సింది క్వైరీ సెలెక్టర్ ఆల్ అని రాయాలి. మళ్ళీ ఆల్ రాస్తే ఇట్స్ గెటింగ్ ఏ ఎర్రర్ అనమాట. ఈ వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేను కామెంట్ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఆల్ రాశాను. ఇక్కడ కూడా నేను క్వైరీ సెలెక్టర్ ఆల్ అని రాస్తాను. ఇప్పుడు ఆల్ అండ్ ఇక్కడ ఆల్. ఈ ఆల్ వచ్చేసి ఈ క్లాస్ నేమ్లోకి వస్తుంది. ఇక్కడ ఆల్ కూడా ట్యాగ్ నేమ్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి మనకు ఏమొచ్చి ఉంటుందో, ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. ఏమొచ్చింది ఇప్పుడు? ఒక అరేనే వచ్చింది చూడండి. ఇట్స్ ఏ అరే లైక్ దిస్. సేమ్ అరే. ఇప్పుడు సేమ్ దిస్ మెథడ్. క్లాస్ నేమ్ ఆఫ్ 0, క్లాస్ నేమ్ ఆఫ్ 1, క్లాస్ నేమ్ ఆఫ్ 2, క్లాస్ నేమ్ ఆఫ్ 3. సో ఇది కాదు, ఓన్లీ ఇదే 3నే కదా మనకు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ట్యాగ్ నేమ్ ఆఫ్ 0, ట్యాగ్ నేమ్ ఆఫ్ 1, ట్యాగ్ నేమ్ ఆఫ్ 2, ట్యాగ్ నేమ్ ఆఫ్ 3 లైక్ దిస్. దిస్ అవుట్పుట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే అన్న. సో ఎప్పుడు ఏదైనా వాడుకోవచ్చు. క్వైరీ సెలెక్టర్ ఆర్ క్వైరీ సెలెక్టర్ ఆల్. అన్నిటిని సెలెక్ట్ చేయాలంటే క్వైరీ సెలెక్టర్ ఆల్. ఓన్లీ ఇండివిజువల్ వాల్యూ మాత్రమే, అది కూడా ఫస్ట్ మ్యాచ్ వాల్యూ మాత్రం గెట్ చేయాలంటే ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్. అనేసి దేనికైనా వాడుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఆపరేటర్స్ టుమారో మాట్లాడుకుందాం, ఎందుకంటే కొన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు టాస్క్ ఇస్తాను. సో కొద్దిసేపు తీసుకుంటున్నా ఇవాళ. ఓకే, ఈ టాస్క్ ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ ఏ navbar టాస్క్. ఫస్ట్ navbar 1.html నేను డిజైన్ ఇచ్చేస్తాను అండ్ కోడింగ్ కూడా ఇచ్చేస్తాను. మీరు జావాస్క్రిప్ట్ నుంచి మీరు బైండ్ చేయాలి. ఇక్కడ నాకు జావాస్క్రిప్ట్ నుంచి బైండ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే చెప్తానో అది మాత్రమే చేసుకొని రావాలి మీరు. ఇక్కడ నేను navbar డిజైన్ని కాపీ పేస్ట్ చేస్తాను. navbarలో మనకి కొలాప్సిబుల్ navbar ఉండే తీసుకోండి. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ navbar. కొలాప్సిబుల్ navbar. ఇక్కడ నేను కొద్దిగా డిజైన్ మారుస్తాను. ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకు H1 ఐలాండర్. ఇక్కడ మనకు ఎంఎస్ ఆటో ఇస్తాను, ఎందుకంటే రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇట్స్ ఎంఎస్ ఆటో. ఇక్కడ మనకి కంటైనర్ ఫ్లూయిడ్ బదులు కంటైనర్ ఇస్తాను నేను. సీస్ అవుట్పుట్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇలా ఉంది. ఇప్పుడు లింక్స్ వచ్చేసి నేను ఓన్లీ 3నే ఉన్నాయి కదా మనకు, ఇంకా 3 ఇస్తాను. ఇచ్చాను. ఇప్పుడు మనకు ఓవరాల్గా 6 లింక్స్ ఉన్నాయి. లింక్ సో లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5, లింక్ 6. అదేవిధంగా ఇక్కడ మెనూస్ వచ్చేసి nav మెనూస్ లెట్ navs ఈక్వల్ టు, నేనేం చేస్తున్నా అంటే స్ట్రింగ్ లోపల ఇస్తున్నా హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్. సో 6 వాల్యూస్ అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉండే ఈ హోమ్ ఫస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ లింక్ 1లోకి సెట్ అవ్వాలి. సెకండ్ మెనూ వచ్చేసి సెకండ్ లింక్ చోట మనకు సెట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా థర్డ్ లింక్ వచ్చేసి ఈ థర్డ్ దగ్గర సెట్ అవ్వాలి. అదేవిధంగా ఈ ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ దగ్గర సెట్ అవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి ఫిఫ్త్ దగ్గర సెట్ అవ్వాలి. సిక్స్త్ దగ్గర సెట్ అవ్వాలి. సో కాపీ అయితే కొట్టద్దండి. కాపీ కొట్టారంటే మీకు టాస్క్ అనేది నేను ఇంకా ఎప్పుడే కానీ చూడండి. నేను ఏదైనా సరే కోడింగ్ వచ్చేసి కాపీగా ఉంది అనేసి అనుకుంటే వాళ్ళ టాస్కులు కమింగ్ క్లాసుల్లో ఉండే టాస్కులతో నేను కంపేర్ చేసి చూడను. ఓకే, కాపీ లేకుండా మీ ఓన్గా చేయాలి ఇది. ఓకే, మీ ఓన్గా ట్రై చెయ్యండి. అది తప్పో ఒప్పో నేను క్లాస్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది 1 టాస్క్. అంటే సెకండ్ టాస్క్ navbar 2.html.
ఇక్కడ ఉన్న కోడింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న అరేని అసలు ఏం చేంజ్ చేయకూడదు మీరు. ఇక్కడున్న వాల్యూస్నే ఈ మెనూస్లోకి సెట్ చేయాలి. ఇక్కడ ఉండే లింక్ 1 దగ్గర, లింక్ 2 దగ్గర, లింక్ 3 దగ్గర, లింక్ 4, లింక్ 5, లింక్ 6 దగ్గర మీరు సెట్ చేయాలి. ఇప్పటి వరకు యూజ్ చేసిన ఆల్ కాన్సెప్ట్ ఈ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ ఆల్ క్లాసెస్ని బేస్ చేసుకునే ఉంటుంది ఇది. నెక్స్ట్ కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఒక అరేలో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఒక అరేలో ఒక ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్లో మనకు నేమ్ రాస్తున్నా. ఇట్స్ నేమ్ ఈజ్ హోమ్. URL. That URL is index.html. And about, that about is about.html. Next, services.html. Next, contact.html. register.html. login.html. Like this. నేమ్ ఇలాగ. ఇప్పుడు నాకు ఈ నేమ్ వచ్చేసి అంటే ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ వచ్చేసి ఫస్ట్ లింక్లో ఇక్కడ నేమ్ సెట్ అవ్వాలి. ఇక్కడ ఉన్న URL వచ్చేసి index.html అనేది ఈ hrefలో సెట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ యాంకర్ ట్యాగ్లో ఉండే లింక్ 1లోకి మనకి నేమ్ సెట్ అవ్వాలి. ఈ hrefలోకి ఈ index.html అవ్వాలి. సెకండ్ది ఈ నేమ్ వచ్చేసి లింక్ 2లోకి సెట్ అవ్వాలి. ఇక్కడ ఉండే href వచ్చేసి URL వచ్చేసి ఇక్కడికి సెట్ అవ్వాలి. అదేవిధంగా లింక్ 3లో వచ్చేసి మనకు ఈ సర్వీసెస్ అనేది సెట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా దీంట్లోకి వచ్చేసి మనకు service.html సెట్ అవ్వాలి. అదేవిధంగా కాంటాక్ట్ అనేది తర్వాత contact.html తర్వాత రిజిస్టర్ తర్వాత register.html లాగిన్ ఇలా నేమ్ ఇక్కడ URL ఇక్కడ, నేమ్ ఇక్కడ URL ఇక్కడ, నేమ్ ఇక్కడ URL ఇక్కడ, ఇట్లా సెట్ అవ్వాలి. సో టాస్క్ అర్థమైందా అందరికీ? టాస్క్ అర్థమైందా? నో రిప్లై. టాస్క్ అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో నాకు టుమారో వరకు ఈ టాస్క్ అనేది సెండ్ చేయాలి, బట్ కాపీ అయితే ఉండకూడదు. అండ్ అదేవిధంగా మీరు చేసిన టాస్క్లో నేను విష్ మెసేజ్ కానీ, ఐడి సెలెక్టర్ కానీ, క్వైరీ సెలెక్టర్ కానీ, షో అండ్ హైడ్ పాస్వర్డ్ కానీ, ఇమేజ్ గ్యాలరీ కానీ, ఈ అట్రిబ్యూట్ కానీ ఇవన్నీ చెప్పాను. వీటన్నిటిలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న సెలెక్టార్కి ఒక వేరియబుల్ ఇచ్చేసుకుని ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ యాడ్ చేయాలి. ప్రతి దాంట్లో నేను అవి కూడా చెక్ చేస్తాను. ఇవన్నీ క్లాస్ 4లోకే అనుకోండి. ఇవంతా టాస్క్ చేయాలి మీరు. ఇక్కడ ఉండే వేరియబుల్ నేమ్ అంటే ఇక్కడ ఉండే సెలెక్టర్ అన్నిటికీ ఒక నేమ్ ఇచ్చేసుకోవాలి. ఆ నేమ్ని ఇక్కడ సెట్ చేయాలి అన్నిటికీ. సిరీస్ ఎన్నిసార్లు రాసాం చూడండి, ఇది ఎన్నిసార్లు రాసాం, ఇది మెసేజ్ టు మళ్ళీ సపరేట్గా ఒక వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. ఇక్కడ దీనికి బటన్ కూడా మనకు సపరేట్ వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. ఇలా సపరేట్గా వేరియబుల్ నేమ్స్ తీసుకొని మీరు అన్నీ చేసుకొని నాకు టుమారోకి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఇంతవరకు జరిగిన కాన్సెప్ట్లో వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలి. అండ్ ఇవాళ చెప్పిన nav bars కాన్సెప్ట్ కూడా చేయాలి. ఓకే, సో ఇది ఇవాళ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవాళ ప్రాక్టీస్ చేయండి. సో టుమారో నుంచి కొద్దిగా ఎక్కువసేపు తీసుకుంటాను, ఎందుకంటే మనకు ఇంకా నుంచి జరిగేటివన్నీ మెయిన్ క్లాసెస్ అనమాట. మనకి ఫంక్షన్స్, ఫంక్షన్ టైప్స్, ఆపరేటర్ టైప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు. అండ్ అదేవిధంగా మనకు ఈవెంట్ టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, టాస్క్స్, ఇదంతా ఒక మేజర్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఎంతవరకు ఫినిష్ అయితే అంతవరకు చెప్పుకుందాం డైలీ. ఓకే, సో టుమారో నుంచి క్లాస్ 12కే తీసుకుంటాను. అందరూ 12కి అవైలబుల్ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.